నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. ఉద్యోగులకు, పెన్షనర్లకు అతి ముఖ్యమైన అలర్ట్ అండి. మరి పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే, మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయా? అయితే విదేశాల్లో లక్షల జీతంతో ఉద్యోగం ఖాయం. ఆఫీస్‌కు రాలేదా పర్లేదు. ఇంట్లో కూర్చొని నెలకు వేలకు వేలు సంపాదించండి. 10,000 రిజిస్ట్రేషన్ ఫీజు కట్టండి. నెలకు రూ. 25,000 జీతం మీ సొంతం. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్ ఇలా ఏ సోషల్ మీడియాలో తెరిచినా మనల్ని ఊరించే ప్రకటనలు ఇవి. మన అవసరాలను, ఆశలను, ఆకాంక్షలను పెట్టుబడిగా మార్చుకొని అరచేతిలో వైకుంఠం చూపిస్తున్న సైబర్ నేరగాళ్లు విసురుతున్నటువంటి ప్రమాదకరమైన వల ఇది. ఈ మాయలో పడ్డారా? ఉద్యోగం సంగతి దేవుడెరుగు. ఉన్నదంతా ఊడ్చేసి జీవితాలను నడి రోడ్డుపై నిలబెడతారు. ప్రజల అవసరాలే వారి మూలధనం. నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందులు, మెరుగైన జీవితంపై ఆశ ఇవే సైబర్ నేరగాళ్ల యొక్క ప్రధాన ఆయుధాలు. కుటుంబానికి ఆసరాగా నిలవాలనుకునే గృహిణులు, పార్ట్ టైమ్ జాబ్ కోసం వెతికే విద్యార్థులు, విదేశాల్లో స్థిరపడాలనుకునే కలలు కనే యువత వీరి ప్రధాన లక్ష్యాలు. నకిలీ వెబ్‌సైట్‌లు, ఆకర్షణీయమైన ప్రకటనలతో మనల్ని నమ్మించి రిజిస్ట్రేషన్ ఫీజు, ప్రాసెసింగ్ ఛార్జీలు, అగ్రిమెంట్ ఫీజుల పేరుతో అందిన కాడికి దోచుకుంటున్నారు. మోసాల స్వరూపం, బాధితుల అనుభవాలు. కేస్ స్టడీ 1 గృహిణుల ఆశలపై నీళ్లు. విజయవాడకు చెందిన ఓ మహిళ ఇంట్లో ఉంటూనే కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండాలని ఆశపడింది. ఇన్‌స్టాగ్రామ్‌లో రోజుకు 3 గంటలు పని చేస్తే చాలు వేలల్లో జీతం అనే ప్రకటన చూసి మురిసిపోయింది. వారు చెప్పిన వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసింది. మొదటి ఎర మీకు జాబ్ కన్ఫర్మ్ అయింది. అప్లికేషన్ ప్రాసెస్ కోసం 2,000 కట్టండి అన్నారు. 15,000 జీతం వస్తుందన్న ఆశతో ఆ మహిళ అప్పు చేసి మరి కట్టింది. రెండో ఎర మీ అకౌంట్ యాక్టివేషన్ కోసం మరో రూ. 3,000 కట్టాలి. ఈ మొత్తం మీ మొదటి నెల జీతంతో కలిపి తిరిగిచ్చేస్తామని నమ్మించారు. అప్పటికే తన వద్ద డబ్బులు లేకపోవడంతో మోసపోయానని గ్రహించి ఆ మహిళ వెనక్కి తగ్గింది. కానీ ఆమె కోల్పోయిన 2,000 ఆమెకు పెద్ద మొత్తమే. కుటుంబానికి ఆసరా అవుదామనుకుని తనను తానే కుటుంబానికి భారం కాకూడదని మదనపడింది. కేస్ స్టడీ 2 పార్ట్ టైమ్ జాబ్ పేరుతో బెదిరింపులు. ఒక యువకుడు ఇండీడ్.com వంటి ప్రముఖ జాబ్ పోర్టల్ ద్వారా పార్ట్ టైమ్ జాబ్ కోసం దరఖాస్తు చేశాడు. ముందుగా ఒప్పంద వల. మీరు 10 రోజుల్లో 50 రెజ్యూమెలు పూర్తి చేయాలి. 10,000 ఇస్తాం. ముందుగా ఈ ఆన్‌లైన్ అగ్రీమెంట్‌పై సంతకం చేయండి అన్నారు. ఆ యువకుడు నిబంధనలు పూర్తిగా చదవకుండానే డిజిటల్ సంతకం చేశాడు. ఉచ్చు బిగింపు. సాంకేతిక కారణాలతో ఆ పనిని గడువులోగా పూర్తి చేయలేకపోయాడు. వెంటనే అతనికి ఒక లీగల్ నోటీస్ రూపంలో బెదిరింపు కాలొచ్చింది. అగ్రీమెంట్ ఉల్లంఘించారు కాబట్టి కంపెనీకి రూ. 50,000 నష్టపరిహారం చెల్లించాలి. లేదంటే రాజస్థాన్ హైకోర్టులో మీపై కేసు వేస్తామని బెదిరించారు. భయంతో ఆ యువకుడు ఏం చేయాలో తెలియక మానసిక క్షోభకు గురయ్యాడు. కేస్ స్టడీ 3 విదేశీ ఉద్యోగం పేరుతో క్రిప్టో మోసం. విదేశాలకు వెళ్లాలనుకునే బలమైన కోరిక ఉన్న మరో యువకుడు కెనడాలో స్పాన్సర్‌షిప్‌తో రూపాయి ఖర్చు లేకుండా ఉద్యోగం అనే ప్రకటనకు ఆకర్షితుడయ్యాడు. దరఖాస్తు ఫామ్ నింపగానే అది అతన్ని ఒక క్రిప్టో కరెన్సీ వెబ్‌సైట్‌కి తీసుకెళ్లింది. మోసగాడు ఆ యువకుడి పేరు మీదనే ఒక నకిలీ క్రిప్టో వాలెట్‌ని సృష్టించి అందులో 5,000 బ్యాలెన్స్ ఉన్నట్లు చూపించాడు. ఈ డబ్బు విత్‌డ్రా చేసుకోవాలంటే మీరు ఆన్‌లైన్‌లో క్రిప్టో వాలెట్‌కు 2,000 విలువైన కాయిన్స్‌ను బదిలీ చేయాలని నమ్మించాడు. ఆశపడిన ఆ యువకుడు 2,000 బదిలీ చేయగానే మోసగాడు అదృశ్యమయ్యాడు. సో, ఈ విధంగా అయితే ఉన్నాయి కేస్ స్టడీసు. పోలీసుల హెచ్చరికలు, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ తరహా మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కకుండా ఉండాలంటే ఈ సూచనలు తప్పనిసరిగా పాటించాలి. నమ్మశక్యం కాని ఆఫర్లను నమ్మొద్దు. తేలికైన పనికి అధిక జీతం, ఇంట్లో కూర్చొని లక్షలు వంటి ప్రకటనలు 99.9% మోసపూరితమైనవే. డబ్బులు కట్టవద్దు. ఏ నిజమైన కంపెనీ కూడా ఉద్యోగం ఇవ్వడానికి రిజిస్ట్రేషన్ ఫీజు, ప్రాసెసింగ్ ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్ వంటివి అడగదు. ఎవరైనా డబ్బు అడిగారంటే అది ఖచ్చితంగా మోసమే. సంస్థ ప్రామాణికతను పరిశీలించండి. ప్రకటనలో పేర్కొన్న కంపెనీ పేరును గూగుల్‌లో సెర్చ్ చేయండి.
వారు అధికారిక వెబ్‌సైటు, కార్యాలయం, చిరునామా, ఫోన్ నంబర్‌లు ధృవీకరించుకోండి. ఒత్తిడికి లొంగవద్దు. పరిమిత ఆఫర్ వెంటనే దరఖాస్తు చేసుకోండి వంటి మాటలతో నమ్మించి తొందరపెట్టాలని చూస్తే అనుమానించండి. ఐదోది వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దు. మీ ఆధార్, పాన్, బ్యాంక్ ఖాతా వివరాలు, పాస్వర్డ్‌లను అపరిచితులతో ఎప్పుడూ పంచుకోవద్దు. అగ్రిమెంట్‌లు జాగ్రత్త. ఆన్‌లైన్ అగ్రిమెంట్‌లపై సంతకం చేసే ముందు నిబంధనలు మరియు షరతులను పూర్తిగా చదవండి. అర్థం కాకపోతే నిపుణుల సలహా తీసుకోండి. మీ కష్టాలు, మీ కలలు విలువైనవి. వాటిని సైబర్ నేరగాళ్ల చేతిలో బలి కానివ్వకండి. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి ఆకర్షణీయ ప్రకటన వెనుక ఒక ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉందని గ్రహించండి. ఒకటికి 2 సార్లు ఆలోచించి ముందడుగు వేయండి. అప్రమత్తతే మీకు శ్రీరామ రక్ష అనైతే